ఈ పాటని ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారు మా దగ్గర నుండి 5,000 రూపాయలు ఆయనే అడిగాడు. రెడీ. బానుబాబు యాక్టర్ అయ్యాడు, జనం తొక్కేశాడు, ఒక మెట్టెక్కేశాడు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సిస్టర్ గారి గురించి కూడా ఇంకొక పాట పాడుదాము. రెడీయా? రెడీ రెడీ. జనుని కళ్ళెందుకే పెద్దగా ఉంటాయి, చూసుకున్నాను, నా కళ్ళు లేవు, నీకున్నాయిగా. తలబడి నటరాజా బకిటే తన్నెట్టు, టీ షర్ట్ తీసే విసిరెట్టు, అరిసి మీద గట్టిగా అరిసెట్టు. నటరాజు దొరగారు మారతాను అంటే నమ్మేసి ఈ షోకి నేను వచ్చాను, బకెట్ తన్నేదాకా తెలియలేదే. వీకెండ్ లో మాకు తిట్టులుంటాయని అమ్మా. ఏమిట్రా చారి, కొంపలంటుకుపోయినట్టు ఏమిటే కేకలు? నీ రూల్స్ వల్ల మాస్టర్ కేమో కోపం వస్తుంది, ఆ కోపం వల్ల మా పాయింట్లు సంకనాకాయే. అంత మాట కన్నాడే నూకరాజు రోజుకోసారి కుమ్మేస్తాడే. ఇంతటితో ఈ కార్యక్రమం నూకరాజు ఎంటర్టైనర్ కి మనందరి గురించి ఇంత అద్భుతంగా రాసుకున్నందుకు చెప్పట్లా. క్లాప్స్ బా. నీకు మా అందరి తరపు నుంచి ఈ మైక్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను చెప్పు. మొక్కలు అంటేనే మనకి గుర్తొచ్చేది పీస్ఫుల్ గా ఉండి, మా మ్యాన్షన్ లో పీస్ లేకుండా చేసి వెళ్ళేటప్పుడు ఈ పీస్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నారు. తన భద్రత గురించి ఆలోచించేవాడు కుక్కని పెంచుతాడు, సమాజం భద్రత గురించి ఆలోచించేవాడు మొక్కని పెంచుతాడు. మాకిది కావాలి. కావాలా అంటే ఏం మెమరీ ఉంది మీకు? బాను దీనికి ఫస్ట్ ఈ 3 తీసుకొని జడేయడం నేర్చుకొని తర్వాత నాకు జడేశాడు. మంచి కట్టుబాట్లు సార్. నిజంగా మిస్టర్ రాజు మీరు ఉండాల్సిన వాళ్ళే. ఎందుకు? వాళ్ళందరూ చిన్న వస్తువులతో సరిపెట్టుకుంటే మీరు చాలా పెద్దది అడిగారు. మీది పెద్ద కోరికలే పోతున్నాయి. ఈ ఆటల చివర్లో ఎవరైతే ఒకళ్ళు గెలుస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఆ గిఫ్ట్ తీసుకొని వాళ్ళ ఆవిడకి ఇచ్చేది. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మొట్టమొదటి ఆట ప్రేమ బాణం. ఆట ఇంకా దొరుకుతుంది.